దసరా వచ్చిందనగానే పిల్లలు పెద్దలతో సహా బతుకమ్మలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవి నవరాత్రుల్లో భాగంగా చాలామంది అమ్మవారిని పూజించడం జరుగుతుంది. దానిలో భాగంగానే రాష్ట్రం మొత్తం భారీ ఎత్తున ఈ బతుకమ్మ సంబరాలని నిర్వహించడం జరుగుతుంది. ప్రజెంట్ మనం హుజూర్నగర్లోని 3వ వార్డులో ఉన్నాం. ఇక్కడ చాలామంది మహిళలు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బతుకమ్మ పండుగని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది పిల్లలు పెద్దలు స్టూడెంట్తో సహా ఇక్కడ ప్రతిసారి 11 రోజుల నుంచి 9 రోజుల వరకు నవరాత్రులతో పాటు బతుకమ్మని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు మనతో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ బతుకమ్మ ఉత్సవాలని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి. అలాగే ఈ 9 రోజులు ఈ నవరాత్రులు చక్కగా అమ్మవారిని ఆరాధిస్తూ చక్కగా మొత్తం కూడా ఈ 9 రోజులు మహిళలందరూ కూడా పిల్ల పాప పెద్ద అందరూ ముసలి ముతక అనే తేడా కూడా లేకుండా చక్కగా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా చక్కగా ఈ పండుగ నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ పట్టణంలో చాలా సంవత్సరాల నుంచి ఎన్జిఓస్ కాలనీ 3వ వార్డులో ఈ పండుగని చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. ముందుగా మహిళలందరికీ ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ బతుకమ్మని ఇక్కడ నాకు తెలిసినంత వరకు నేను దాదాపు 2019లో నేను ఈ ఏరియాకి వచ్చానండి. కానీ ఇక్కడ కొత్త పాత అనేదంటూ లేదండి. దాదాపు నిజంగానే ఇక్కడే ఉన్నామా మేము గత కొద్ది సంవత్సరాలుగా అన్నట్టు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ మన హుజూర్నగర్ ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మన తెలంగాణ సంస్కృతికి ప్రతీక. మన 3వ వార్డులో మనం గత 4 సంవత్సరాల నుంచి బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఇక్కడ పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు అందరికీ. అంటే అమ్మవారు కూడా ప్రతిష్టమే కదా, ఎన్ని రోజులు ఇది కంటిన్యూగా చేస్తారా? 9 రోజులు జరుపుకునే పండగ. ఇక్కడ మన కాలనీలో మాత్రం ఎంగిలిపూ బతుకమ్మ, అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ 3 సార్లు జరుపుకుంటాము. రాష్ట్ర పండుగ అలాగే పూల పండుగ అయిన బతుకమ్మ పండుగకు వచ్చేసిన ఈ వేడుకకు వచ్చేసిన ప్రతి మహిళా మణులకి పెద్దలకి పిల్లలకి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే ఈరోజు మా వార్డు కౌన్సిలర్ గారు అలాగే ఈ పట్టణ వైస్ చైర్మన్ గారు గ్రూప్లలో మెసేజ్ పెట్టేసరికి మేమందరం ఎంతో ఉత్సాహంతో ఆసక్తితో మరి ప్రతి చెట్టు తిరిగి రకరకాల పూలను సేకరించి ఎంతో చక్కటి బతుకమ్మలను పేర్చి శ్రద్ధతోని ఇక్కడికి సమయానికి సకాలంలో చేరుకొని మరి అందరూ మహిళా మణులు ఎంతో ఆసక్తితోని మరి ఆడి పాడి మరి పండుగను జరుపుకున్నాము. ఈరోజు ఈ ఎంగిలిపూల బతుకమ్మ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరపున మరియు మా వైస్ చైర్మన్ తరపున ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాంటి వేడుకలు మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ ఏ తేడాలు లేకుండా చిన్న పెద్ద ఎక్కువ తక్కువ కులం మతం అనే తేడాలు లేకుండా ఎంతో ఆత్మీయంగా అందరం కలిసి ఆడి పాడి సరదాగా ఎంతో ఆసక్తితో చేసుకునే పండుగ మన తెలంగాణ రాష్ట్రీయ పండుగ మన పూల పండుగ. ధన్యవాదాలు. బతుకమ్మ ఎంగిలిపూ బతుకమ్మ అందరూ వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బతుకమ్మ పెత్తరామాస పెద్దల పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. రంగురంగులుగా పేర్చి బతుకమ్మ పండుగ అంటే ఆడబిడ్డలకు ఎంత సంతోషమో తెలియదు. కోడళ్లకు ఆడబిడ్డలకు వచ్చిన అందరికీ వదినమ్మలకు మర్దళ్లకు పెళ్ళిళ్ళకు అందరికీ నా నమస్కారం. అందరూ వచ్చేసిన చాలా సంతోషంగా ఉంది. ఇది 3వ వార్డులో జరుపుకుంటున్నాను. 12 సంవత్సరాల నుంచి నేను మంచి ఇక్కడి నుంచి ఇట బాగా బతుకమ్మ చిన్నప్పటి నుంచి కూడా బతుకమ్మ పండుగ చేస్తున్నామండి. మాకు 55 సంవత్సరాలు సంతోషంగా ఈ బతుకమ్మ పండుగ కంపల్సరీ ఆడతామండి.